నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. నా కూతుర్ని కాపాడుకోవడానికి నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి గుత్తగారు. అంతమని నీవనుకుని చుట్టివి, కానీ ఇది ఆరంభం మాత్రమే. అది నీకు అవగతమైనప్పుడు బహు బాధపడేదవు. మీరేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. మీ చెల్లిగా ఒక్క సాయం అడుగుతున్నాను. స్వార్థంగానే అడుగుతున్నాను అనుకోండి, కానీ నా పిల్లలకి రక్షణగా ఉంటారా? ఉండండి ప్లీజ్ ప్లీజ్. బందీ అయ్యింది. నేను గెలిచాను. నేను గెలిచాను. అది శాశ్వతంగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ భాగమతిని నా నుంచి ఎవరు కాపాడతారో నేను చూస్తా. అమర్ రెడీగా ఉండ. త్వరలోనే మన పెళ్లి కూడా జరగబోతుంది. గోరా, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అమర్ ఏ క్షణంలోనైనా అమ్ముని వెతుక్కుంటూ రావచ్చు. ముందు మా అమ్ముని మా ఇంటి దగ్గరలోనే వదిలిపెట్టు. మిగతాది నేను చూసుకుంటా. ఏంటి గోరా, చెప్పింది వినిపించడం లేదా? త్వరగా బయలుదేరు. నీ పని అయిపోయింది మనోహరి, ఇక నువ్వు వెళ్ళు. ఇంకా నా పని అవ్వలేదు. చెప్పాను కదా, ఈ రోజు మన ఇద్దరి పని అయిపోతుందని. నీ పని అవ్వకపోవడం ఏంటి? దాన్ని బంధించడమే కదా నీ పని. ఆత్మని బంధించడంతో అంతా అయిపోలేదు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్ము చావుతోనే ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరుతుంది. అందుకే ఈ అమ్ము చావాలి. అమరు చేస్తున్నాడు. దొరికితే అందరినీ చంపేస్తాడు. పారిపో ప్లీజ్. నీకే చెప్తుంది, వెళ్ళు. గోరా, అమ్మో వెనకొచ్చాయి. పరిగెడుతూ వెళ్ళి ముందుకు దూకాయి. ఈ శరీరం కింద తాకే లోపు ఈ ప్రాణం గాల్లో కలిసిపోవాలి. నువ్వు పెట్టే చావు కేక నీ కుటుంబం ఎప్పటికీ మర్చిపోకూడదు. దూకాయి. పట్టుకోండి సార్. ఏం కాలేదు కదా? నీకేం కాదమ్ము. ఆ దేవుడు నా కొడుక్కి చేసిన అన్యాయం, పెట్టిన కష్టాలు, మిగిలించిన కన్నీళ్లు చాలవన్నట్టు నా కొంచెం మనశ్శాంతిని కూడా ఎందుకు దూరం చేయాలని చూస్తున్నాడో తెలియడం లేదండి. ఇంటికి ఎవరి దిష్టి తగిలిందండి. రోజుకొక కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఏ మనిషి అయినా ఎన్నెన్ని ఎదురు దెబ్బలు తట్టుకోగలడు, ఎన్నిసార్లు మళ్ళీ లేచి నిలబడగలడు. ఊరుకోవే, ఇప్పుడు ఎవరికేం కాలేదుగా. అమర్ నన్ను అక్కడ చూడలేదనే క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ అమ్ముకి జరిగింది గుర్తుంటే అమర్ నన్ను చంపి ఇదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి స్ప్రోలోకి వచ్చింది సార్. అమ్మా, అమ్మో, అమ్ము అమ్మో, అమ్మో, అమ్ము అమ్ము అమ్మా, అమ్మా, మిస్ అమ్మ, మిస్ అమ్మ ఎక్కడ? డాడ్, మిస్ అమ్మకి ఏమైంది? మిస్ అమ్మకి పక్క రూమ్ లో ట్రీట్మెంట్ అవుతుంది. తనకేం కాలేదు, బానే ఉందమ్మా. ఐస్ క్రీమ్ కొంటానని ఎక్కడికి వెళ్ళిపోయావమ్ము? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? ఐస్ క్రీమ్ కొంటున్నా ఒక పెద్దన కూడా కొనడానికి వచ్చారు. అక్కడ 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 ఏదో అయ్యింది. మళ్ళీ మెలకు వచ్చేసరికి నేను ఆ కొండ మీద ఉన్నా. ఆ మధ్యలో అక్కడ అక్కడ మనోహరి ఆంటీ గుర్తు చేసినట్టుంది. ఇప్పుడు కానీ అందరి ముందు నిజం చెప్తే నా పని అయిపోతుంది. మీరెందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నానమ్మా? బానే ఉన్నాను. టెన్షన్ పడుతున్నారు కదా, ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు, నేను బానే ఉన్నాను. అమ్ము చెప్పింది నిజం, నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఏమైంది మనోహరి? అంటే అమ్ము ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంటే నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటానమ్మా? ఒక తల్లిగా నా కంగారు నాకుంటుంది కదా. తల్లినా? ఎవరికి మేడం? అమ్ము నాకు కూతురు లాంటిది రాతోడ. బాబు, నీ బండి కొద్దిగా పక్కన పార్క్ చేయి. అందరూ వచ్చేసినట్టేగా? లేదా మనోళ్ళు బయట ఉంటే పిలిపించండి. ఈ రూమ్ లో ఇంకా స్పేస్ ఉంది. ఇంకెవరు లేరు డాక్టర్ గారు, ఉన్నది మేమే. ఇంకా ఉంటే అందరినీ పిలుద్దామనే. అది కాదు డాక్టర్ గారు. ఏది కాదు? ఏమన్నా కామెడీగా ఉందా? ఇది హాస్పిటల్ రూమ్ అనుకున్నారా, లేదా మీ హాల్ అనుకున్నారా? అందరూ చిలా నుంచున్నారు. అరే, డాక్టర్ కి ట్రీట్మెంట్ చేసే స్పేస్ కూడా ఎవరా? అంటే స్పృహ వచ్చిందని తెలియగానే అమ్ముని చూడాలనే తొందరలో వచ్చేసాం. ఆ తొందరే వద్దనేది. ఇక్కడికి ఏదో మీ ప్రేమ అనురాగాలతో ఈ పాపకు నయమైనట్టు బయటికి వెళ్ళండి, వెళ్ళండి బయటికి. ఏంటి మీకు